బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు గవర్నర్ తో పాటు ప్రతిపక్ష నాయకులను మంత్రి పొన్నం ప్రభాకర్ సాదరంగా ఆహ్వానించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించనున్నారు మంత్రి పొన్నం. ఇక అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం పంపనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రైట్ హరికృష్ణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు మంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. ఇక అందులో మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించనున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హరికృష్ణ? తెలంగాణలో సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. అయితే రాష్ట్ర సచివాలయంలో నెలకొల్పే ఈ యొక్క ఆవిష్కరణ సభకు ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి స్వయాన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆహ్వానించాలి, ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించాలిగా చెప్పడం జరిగింది. ఈ మేరకు రేపు 12 గంటలకు రాజ్భవన్ లోని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అయితే కలిసి ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకు రావాల్సి, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆయన కోరనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఈ యొక్క విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆయన కోరనున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు, బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రజా విజయోత్సవాలకు, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానం పలకనున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి కేసీఆర్ వస్తారా రారా అని చెప్పేసి కొంత సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకు సంబంధించి కేసీఆర్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి దగ్గర వ్యక్తులకైతే వారి సమయం కావాలని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరినట్టుగా తెలుస్తుంది. వారు ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2 గంటలకైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ అయితే ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.